కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కార్ డ్రైవర్ అతి వేగంగా వచ్చి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే పాప చనిపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కారును ఆపకుండా వెళ్లేందుకు యత్నించగా కాలనీ వాసులు వెంబడించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. అయితే చిన్నారి తల్లిదండ్రులు ఏపీలోని వినుకొండకు చెందిన వారు అయినప్పటికీ ఉపాధి నిమిత్తం గత 10 సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ కాలనీలో విషాదం జరిగింది. ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తోంది. కార్ డ్రైవర్ అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే పాప చనిపోయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా కారును ఆపకుండా వెళ్లేందుకు యత్నించగా కాలనీ వాసులు వెంబడించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అయితే అప్పగించినట్లుగా తెలుస్తోంది. అయితే చిన్నారి తల్లిదండ్రులు ఏపీలోని వినుకొండకు చెందిన వారు అయినప్పటికీ కూడా ఉపాధి నిమిత్తం అయితే వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కూడా కాలనీలోనే నివసిస్తున్నట్లుగా చెప్తున్నారు.